ఒక్క నిమిషం ఇంట్రడక్షన్ వీడియో చేసుకుంటారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ మనీల్ అఫీషియల్. ఏంటి నలుగురు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు అనుకున్నారా? ఈ రోజు ఎక్సలెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నాం, సినిమా గురించి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. నా ఛానల్ పేరు తెలుసు కదా, క్రేజీ మనీల్ అఫీషియల్. అంత క్రేజీగా ఉంటుంది, అందుకే మా క్రేజీ బెస్ట్ తో మీ ముందుకు వచ్చా. స్టార్ట్ చేద్దామా? మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు పుష్ప గురించి మాట్లాడుతున్నాం. పుష్ప 2. అసలు అంటే దాని గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఫినిష్ నేను ఇప్పటికీ 2 సార్లు చూసినా కదా పుష్ప సినిమా. ఈ 2 సార్లు చూసినప్పటి నుంచి నాకు 2 సీన్లు మైండ్ లో చూడట్లేదు. ఏం సీన్? ఒకటి జాతర సీన్, 2 క్లైమాక్స్. ఈ 2 సీన్లు అసలు మైండ్ లోంచి పోవట్లేదు. ఈ 2 సీన్లు అల్లు అర్జున్కి నాకేం జరిగిందంటే, అవార్డు రావడం. ఆ రోజు పుష్ప రోజు నేను లేను, ఊర్లో ఉన్నా. వీళ్ళు సినిమా పోతున్నాం అని ఫోన్ చేస్తున్నారు నిమిషానికి. ఎక్సలెంట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, ఇంకా మేము పోతున్నాం, ఎంజాయ్ చేస్తాం. నాకు ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది సినిమా. అసలు ఇంకా మామూలు నేషనల్ అవార్డు వచ్చింది. మరి పుష్ప అంతకు మించి ఏమైనా ఉందా అవార్డు? ఇంటర్నేషనల్ అవార్డు. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటది, చెప్పలేదు. మళ్ళా కూడా ఇవ్వచ్చు నేషనల్ అవార్డు. సెకండ్ టైం వస్తుంది. ఎక్కువ పర్ఫార్మెన్స్ చేశారు కదా, ఇంకా పెద్ద అవార్డు. 2024 ఇయర్ సంబంధించి మీరు చూసుకుంటే బాలీవుడ్ లో పెద్ద యాక్టింగ్ ఉన్న సినిమాలు రాలే. సినిమా హిట్ కూడా లేదు, హిట్ కూడా సరిగ్గా లేదు. ఒకటి ఆ స్త్రీ 2 ఒకటి కలెక్షన్ మామూలు చేయలేదు. 700 కోట్ల పైన కలెక్ట్ చేసి, ఇదైతే దాదాపు పోతుంది, 2000 దాటుతుంది. ఇక్కడ మన తెలుగు ఆడియన్స్ కంటే నార్త్ ఆడియన్స్ ఈ పుష్పాని ప్రమోట్ చేస్తా ఉంది. వాళ్ళే బీహార్ అది వాళ్ళ కోసం ఇది కూడా చేశాడు. 2 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తారు. గుట్కా అంటే గుర్తొచ్చింది, నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అవడం ఇంకో రీజన్ ఏంటంటే గుట్కా బాగా దాన్ని బాగా ప్లాన్ చేశారు. అంటే పైన అట్లా మామూలుగా డబ్బింగ్ చెప్పడమే కష్టం. అసలు అట్లా చేసి డబ్బింగ్ చెప్పడం అంటే చాలా రిస్క్. అది అంటే ప్రతి ఒక్కటి లిప్సింగ్ కావాలా, మాటల డైలాగ్స్, వార్నింగ్లు, వర్కౌట్ అయింది. ఇప్పుడు ఆ గుట్కా వల్ల ఎమోషనల్ కనెక్ట్ అయిపోయారు నార్త్ ఇండియన్స్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ వీక్ లో చూసుకుంటే సినిమాకి పోయే వాళ్ళు నార్మల్ గా పోవట్లేదు. ఆ గెటప్లు వేసుకుని వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు ఓన్ చేసుకుని అంతగా వెళ్తా ఉన్నారు. ఒక్కరు కూడా నెగిటివ్ రివ్యూ ఏం లేదు. ఇది స్టోరీ ఏంది, పేదవాడి నుంచి ఎలా పైకి కనెక్ట్ అయిపోయింది. ఈ లాస్ట్ మండే నుంచి టికెట్ రేట్ కూడా తగ్గినాయి. సో వాళ్ళంతా ఈ రేట్లకి వాళ్ళకి యాక్చువల్ గా పోవాల్సింది. ఇప్పుడు రోజుకి నార్త్ సైడ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు బయనాడు చూస్తే కోట్లు ఎంత వచ్చింది. కానీ అది జాతర సీన్ లో అంటే 60 కోట్లు ఖర్చు పెట్టినారు. ఎందుకు ఖర్చు పెట్టినారు అనుకున్నాం మనం. ఈజీగా, ఎందుకంటే దాంట్లో నీకు సాంగ్ జాతర సాంగ్, ఫైట్, ఎమోషన్ సీన్స్ ఎక్సలెంట్. అంటే శ్రీవల్లి డైలాగ్ ఉంటదా నాన్ స్టాప్ గా, భర్త గురించి చెప్తుంటే అవతల గూస్ బంప్స్ వస్తాయి. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అసలు గూస్ పింపుల్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళా గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. డైలాగ్ చెప్తాడు శ్రీవల్లితో అల్లు అర్జున్. ఆ డైలాగ్ రివీల్ చేయకూడదు అని చెప్తున్నా, ఏడుపు వస్తుంది ప్రతి ఒక్కరికి. సినిమా చూడాలి, సూపర్. ఇది ఒక అయితే క్లైమాక్స్ ఉంటది, ఇంకా దీనికంటే 1000 రెట్లు, జాతర సీన్ కంటే 1000 రెట్లు ఉంటది క్లైమాక్స్. చాలా కష్టపడినారు క్లైమాక్స్ కోసం. అయితే యాక్టింగ్ కనపడిపోతుంది. అంటే ఏదో చేస్తున్నాడు అన్నట్టున్నాడు, నిజంగా కొడుతున్నాడు అవతలని. మనమే చంపాలనిపిస్తుంది అవతలని, అంతా పెట్టినాడు ఎమోషన్ సీన్. బన్వర్ సింగ్ కావచ్చు, అంటే ఆయన విలన్ రోల్ ఎత్తుతాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. మీడియం కాదది, అట్లా యాక్టింగ్ ఉంటది. స్క్రీన్ ప్లేస్ కూడా ఎక్సలెంట్ ఉంది దీంట్లో. ఒక డైలాగ్ ఉంటదిరా ఆడ, అంటే చెప్పకూడదు కానీ ఒక సీన్ జరుగుతుంది. సీన్ జరిగిన తర్వాత నీకు ట్రైలర్ లో చూపిస్తారు చూడు, పుష్ప అంటే ఫ్లైర్ అనుకుంటే కాదు, వైల్డ్ ఫైర్. ఆడ ఒక డైలాగ్ ఉన్నప్పుడు వాళ్ళు ఉంటది, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్. ఇంకొక సీన్ ఉంటది, అది అస్సలు అది ఒకటి ఉంటది. ఇంకోటి సాంగ్ వస్తుంది అనమాట ఒకటి, అంటే మామూలుగా పార్టీ సీన్ మాదిరి.
ఆడ డైలాగ్ అంటే నువ్వు మీమ్స్ లో ఇంటనే ఉంటావు ఇప్పుడు. దమ్ముంటే పట్టుకోరా శిఖావత్తు, పట్టుకుంటే కేసేసారు తెలుసా శిఖావత్ అనే పేరును పలకూడదని. ఎందుకంటే ఇప్పుడు శిఖావత్ అని ఉంటారు కదా కమ్యూనిటీ. ఇంకోటి తెలుసా నేను చెప్పున్నా డైలాగ్ వాళ్ళకి ఇంత మంచిలాగా ఉందంట. ఇంకోటి చెప్పున్నా, ఈ మధ్య అట్లా కేసు వేయడం వల్లనే వైరల్ అవుతున్నాయి. అట్లా పట్టించుకోకూడదు అట్లాంటివి. మనోభావాలు దెబ్బతినే వాళ్ళు ఈ కాలంలో మనోభావాలు దెబ్బతిన్నో లేదు, మనోభావాలు దెబ్బతింటాయి. లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం అమరన్ సినిమా గురించి మాట్లాడుకున్నాం లాస్ట్ వీడియోలో. ఇప్పుడు ఏమైందంటే సాయి పల్లవి నెంబర్ ఇస్తుంది, అవును ఫోన్ నెంబర్ అది రివీల్ అయిపోయింది. అది యాక్చువల్ గా చెన్నైలో వేరే స్టూడెంట్ సాయి పల్లవి అని చెప్పేసి కంటిన్యూస్ కాల్స్ వస్తున్నాయి. $1 crore కావాలని చెప్పేసి డిఫర్మేషన్ కేసు వేసినాం. అయినా కానీ ఫోన్లు చేసే వాళ్ళు కాకపోతే నిజమైన నెంబర్ కూడా చెప్తాడా? రివీల్ అవుతుంది నెంబర్. ఇది నీకు పుష్పలో ఇంటర్వ్యూ ముందు సీన్స్ ఉంటాయి. శివమణి మూవీలో ఏది నచ్చుతుంది ఇంటర్వ్యూ ముందు సీన్? ఇంటర్వెల్ సీన్ ముందు అంటే ఇంకా శ్రీవల్తో చేసే సీన్ అంతా మాత్రం రియల్ గా అంటే ఒక ఇంట్లో ఎలా జరుగుతాయి, ఒక పెళ్ళైన వాళ్ళకి ఎలా ఉంటాయి సరసాలు కానీ లేకపోతే రొమాన్స్ కానీ ఏదైనా తీసి రొమాన్స్ అడిగి వస్తారు తప్ప వేరే దగ్గరికి మనకు తెలియదు కదా. డిజైన్ అలా అల్లు అర్జున్ ఫ్యాన్ నువ్వు, ఫైట్ల గురించి చెప్పొచ్చు, ఎలివేషన్ చెప్పొచ్చు. కాల్తో ఇట్లా అన్నాడు రా అంటే 100 సార్లు చెప్పినావు. అది వచ్చేది అది కూడా ఫీలింగ్ సాంగ్ మాట్లాడుతున్నాడు అంటే మెయిన్ అదే రొమాన్స్ గురించి తప్ప. ఆ భార్య అడుగుతేనే మన వరకు ఫీలింగ్స్. అరే ఒక సీన్ ఉంటదిరా, ఆయన రావు రమేష్ గారు అడుగుతారా, అమ్మా ఏమన్నా అడిగేది ఉంటే నన్ను అడగమ్మా, పుష్పాన్ని అడుగుతామ్మా, ఆ డైలాగ్ ఉంటదిరా. కానీ ఫస్ట్ లో పెట్టిన పాయింట్స్ అన్ని సెకండ్ హాఫ్ లో పాటలు కూడా ఇప్పుడు కిసిక్ సాంగ్ వస్తుంది కదా, ఏ ఆ పదం ఏంటి? సినిమాలో ప్రతి ఒక్క పాట స్టోరీలో నుంచి వస్తుంది పాట, మనకు అర్థమైపోతుంది నెక్స్ట్ ఈ పాట వస్తుందని. అప్పుడు రాదు, కొద్దిసేపు ఉన్న తర్వాత వస్తుంది ఈజీగా నెక్స్ట్ ఈ పాట వస్తుంది. ఆయన ఉన్నాడు కదా శిఖావత్ గారు, అప్పుడు పుష్ప 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 అంటే ఇంకా పుష్ప సాంగ్ వస్తుంది. ఆయన లింక్ కూడా అసలుకి మనకు అర్థమైపోతుంది. ప్లేస్మెంట్ ఎక్సలెంట్. కిసిక్ కూడా ఏంది కిసిక్ పెట్టినారు, ఫస్ట్ నెగిటివ్ కిసిక్ ఏం బాలేదని, తర్వాత రోజు థియేటర్ లో ముందే మిలియన్ వ్యూస్, డాన్స్ ఇప్పుడు కిసిక్ లీలా సాంగ్ కూడా ఫస్ట్ నెగిటివ్, తర్వాత ఆటోమేటిక్ గా తెలుసా ఫస్ట్ టైం ఐటెం సాంగ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సాంగ్. ఆ సాంగ్ ఐటమ్ సాంగ్ మీకే నాకు కాదు, ఆల్ ఐటమ్ సాంగ్స్ ఆర్ డివోషనల్. ఓకేనా? స్పెషల్ సాంగ్ ఫోటోలు తీసుకో కానీ సోషల్ మీడియాలో పెట్టి మార్కింగ్ దెబ్బలు పడతాయి చేసినావు మామూలుగా అంటే అసలు ఎక్సలెంట్. అది కామెంట్స్ పెట్టి ఏమన్నా ట్రోల్ చేసామన్నా అది నీ గురించే కాబట్టి ఎక్కువ మాట్లాడుకుంటున్నావు. అదొకటి అన్ని ఇంకా చెప్తున్నా కదా, వేరే టాపిక్ రారా అంటే రొమాన్స్ కానీ ఉన్నాడు, బయటికి రారా అంటే ఇంత ఉన్నాయి. మళ్ళీ తిప్పి చేసి రెండోసారి మేము పోయినాం లేదు సినిమా పోతుంటే, బయటకు వచ్చిన తర్వాత శ్రీవల్లి గురించి మాట్లాడతలేడు. శ్రీవల్లి సూపర్ ఉంది, ఆమె గురించి మాట్లాడాను కానీ ఆమె ఫైట్ చేస్తాడు కదా ఆమె కోసం. అదే వాళ్ళ చిన్నానున్నాడు, నువ్వు ఆమె జోలికి వెళ్తే అని చెప్పినావు. ఆమె పరిశాన్ సినిమాలో చూడు, సమోసా తింటావా సిరీసా అని ఫేమస్ అయింది హీరోయిన్ ఆమె. సమోసా తింటావా సిరీసా. కానీ మీరు ఒకటి గమనించినారా, మనకు ట్రైలర్ టీజర్ లో చూపించినట్టు ఏవి కూడా మోస్ట్లీ సీన్స్ దీంట్లో లేవు. ట్రైలర్ టీజర్ లేదు, వేరిష్ పుష్ప అనేది పార్ట్ 3 లో ఉండలేదు. అందరూ అంటే రూమర్స్ వస్తున్నాయి, అది పార్ట్ 3 అయి ఉండొచ్చు. అది రూమర్స్ వస్తున్నాయి అంటే రీసెంట్ గా, అది నిజమో కాదో మనం కూడా ఏం లేదు. అంటే పుష్ప 3 ఇప్పుడే తీయను, అందులో ఇంకా తీయడం ఇష్టం లేదు నాకు, ఎందుకు లాక్ చేయడము దాన్ని పుష్ప 2 వరకు పెట్టి పుష్ప 3 అట్లాంటివన్నీ ఒక వెబ్ సిరీస్ గా ప్లాన్ చేయాలనుకుంటున్నారు. పుష్ప 3 ఉంటదని రివీల్ చేశాడు విజయ్ ర్యాంపేజ్, ఆయననే వీళ్ళని అంటున్నారు. ఇప్పుడు అంత గమనించాలి,
నోటీస్ చేయలే. ఇప్పుడు ట్రెండింగ్ వారని విలన్ అని ట్రెండింగ్ చాతర్ సీన్ లో చూడడానికి కూడా సైకో లాగా ఉండాలి. ఇంకోటి గమనించినవా ఆ సీన్ అప్పుడు నవ్వుతాడు వాడు, గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తే ఎవడన్నా కోపం ఉంటారు రగిలిపోతా అంటారు కదా, అలాగే నవ్వుతా పోతాడు అసలు ఆ సీన్ తర్వాత సైకోపాత్ వీడికి అయిపోయిన సీన్ అనుకుంటాం మనం, అది గుండు చేసినారు కనపడడు. తర్వాత ఉంటదరా క్లైమాక్స్ మొత్తం ఆయనతోనే, ఫైట్ లో ఆయన యాక్టింగ్ ఉంటదరా అంటే జెన్యున్ గా, అంటే ప్రతి ఒక్కరు మనం ఇంకా మీకు 10% వస్తే దానికి 100 రెట్లు ఇంకా ఎక్కువ చేయాలా ఇంకా ఎక్కువ చేయాలా అని. అసలు ఆయన కూడా మచ్చ మామూలుగా చేయలే, స్టార్టింగ్ వరకు ఆయననే ఉన్నాడు. బాగుంది. ఒక పెద్ద హీరో ఒక పెద్ద క్యారెక్టర్ పడాల్సిన నాకు పడింది. మాల్దీవ్స్ లో సీన్ ఉంటది కదా, అసలు హైలైట్ సీన్ అయితే ఏదో ఆటో వేసుకొని వస్తాడు, వీడు ఫ్లైట్ స్టోరీ మొత్తం లీక్ చేస్తున్నావు, ఇంకా 2000 కోట్లు వసూలు చేయాలి మనకి. స్టోరీ మొత్తం లీక్ చేస్తే కాదు, అది అట్లా చెప్తేనే కొంచెం కొంచెం చెప్తే అనుకుంటారు. ఎక్సలెంట్ సినిమా మాత్రం, అంటే ఇంకొక 2-3 సార్లు చూసినా బోర్ కొట్టదు. ఎక్సలెంట్, మంచిగా తీసాడు. హిందీలో డైలాగ్. ఆ వీడియో మీకు నచ్చింది కదా ఫ్రెండ్స్? మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుసు కదా నా ఛానల్ పేరు క్రేజీ మనీ అఫీషియల్.